కోసమే చేసుకుంటుందా? ఒక సంకల్పం, అందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశం యొక్క తాలూకా ఏదైతే ఉందో అది అందరికీ అందాలి, ఆ శక్తి అందరికీ అందాలి, అంత ఆ సంకల్పం. చూడు, ఇంత పెద్ద సృష్టి. సార్ గట్టిగా చెప్పకూడదు మీ తులసి మెగా పిరమిడ్కి. సో అలా ఒక అబ్బాయి బళ్ళారిలో క్లాస్ జరుగుతోంది, ఒక అబ్బాయి పిరమిడ్ కట్టాలని వచ్చాడు. అక్కడికి వస్తే అక్కడ అబ్బాయి డొనేషన్ అడుగుతున్నాడు. అక్కడ ఉన్న నిర్వాహకులకి ఏమంటే వాళ్ళకి ఏమన్నా తక్కువ వస్తుందేమని, బాబు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము, దయచేసి నువ్వు ఇప్పుడు వద్దు నాన్న అని చెప్పారు, ఇప్పుడు అడగద్దు అని చెప్పారు. ఆ అబ్బాయి కొంచెం బాగా ఇదైపోయాడు, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి తనకి. సరే తాను మాత్రం చాలా జెన్యూన్గా దాన్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. సో నేను వెళ్ళాను, అయ్యా ఏం బాబు అంటే, అన్న ఇలా అంటున్నా అంటే, అలా ఎప్పుడు ఉండదు, ఎక్కడ ఎవరికి ఏం సంబంధం ఉందో నాకేం తెలుసు, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్షేత్రం ఉంది, ఎక్కడో ఢిల్లీ వాళ్ళు లేదా అమెరికా వాళ్ళు వచ్చి ఇస్తారు. మనం ఇప్పుడు అమెరికాలోనే పని చేయట్లేదు కదా, ఎవరికి లేదు, మనం వెళ్ళి అమెరికాలో ఇవ్వచ్చు, దాని ఏముంది, ఎవరికేం సంబంధం ఉంది. సరే నాన్న నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి, నా దగ్గర ఎంత ఉందో అని చెప్పేసి నేను చెక్ చేస్తే నా ఫోన్పేలో 1000 రూపాయలు కొట్టాను, పోలా. అది చెక్ బ్యాలెన్స్ వేస్తే ఆ రోజు తక్కువ ఉంది, 980 రూపాయలు ఎంత ఉంది. సరే అని చెప్పేసి నేను 980 రూపాయలు కొట్టేశాను. అబ్బాయికి వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ ఉన్న నిర్వాహకులకి అబ్బాయి కొంచెం ఆనందపడారు, సరే ప్రోత్సహించినట్టుగా. అక్కడ ఉన్న నిర్వాహకులకి చెప్పాం, అయ్యా అలా కాదు, మీకు కావాల్సింది మీకు విశ్వం ఇస్తుంది, ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకొని ఏమి ఇబ్బంది లేదు, ఎవరికి ఎప్పుడు ఎక్కడ తక్కువ ఉండదు అని చెప్పి నేను చెప్తే అబ్బాయి ఎంతో కలెక్షన్ వచ్చింది, అది జరిగింది. వాళ్ళకు కూడా ఏం జరిగిందంటే, ఆ ప్రోగ్రామ్ అయిపోయే లోపల ఒక డాక్టర్ వచ్చి ఉన్న బ్యాలెన్స్ అంతా ఇచ్చేసాడు. సో అది అద్భుతంగా జరిగిపోయింది. యాక్చువల్గా తర్వాత జరిగిన మహత్తరమైన అద్భుతం ఏంటంటే, మనం సేమ్ ఇలాగే ఇక్కడ ఎంత సాహసం ఉంటుందో మనకి అక్కడ అంతే సాహసాలు జరుగుతూ ఉంటాయి. సో మనం అక్కడ చేస్తున్న సమయంలో నాకు 5 లక్షలు తక్కువ వచ్చింది, వేరే వాళ్ళకి పేమెంట్ చేయాలి. వాస్తవంగా ఊహించలేనంత సత్యంతో ఒకసారి ఫోన్ చేసి రండి మా ఊరికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పిలిపించి 5 లక్షల రూపాయలు ప్యాక్ చేసి ఇచ్చాడు. చూసారా ఎంత అద్భుతం అంటే, మనం హృదయపూర్వకంగా ఇస్తే విశ్వం మనకు అంతే హృదయపూర్వకంగా తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక బౌండరీ వేసుకున్నావు అనుకో, నీకు విశ్వం ఇక్కడికి రాదు. నువ్వు ఓపెన్ చేస్తే విశ్వము నువ్వు ఒకటైపోతావు. అప్పుడు అక్కడ ఎంత ఉన్నా నువ్వు తీసుకుంటావు, నీకు ఎంత కావాలన్నా అక్కడ తీసుకుంటావు. అర్థమైందా? సో ముందు మనం ఎప్పుడు ఈ విశ్వ కళ్యాణ కార్యక్రమాలకి ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఎంత అయితే అంత, నో అని చెప్పకూడదు. ఇప్పుడు ఇది నా వల్ల ఏమైతుంది అని అమ్మ అనుకోండి, ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళమా, ఇంత ఒక డివైన్ ప్లేస్తో మనం కనెక్ట్ అయ్యేవాళ్ళమా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎంత డిసప్పాయింట్గా ఉన్నా లేదా ఎంత అనారోగ్యం ఉన్నా వచ్చి ఇక్కడికి వచ్చి అలా కూర్చోగానే మనకు తెలియకుండానే హీల్ అయిపోతుంది. ఎక్కడ ఎవడు వస్తూ ఉన్నారో ఏమో, దాన్ని ఆ కర్మని తీసుకెళ్ళి అక్కడ చేసుకొని మనల్ని అద్భుతంగా మనకి సమకూరుస్తున్నారు గురువులు, మాస్టర్స్. సో అందుకని మన దగ్గర ఏముందో అది గురువుల కోసం సమర్పించాలి, లోక కళ్యాణం కోసం సమర్పించాలి. సో ఇది మన ధ్యాన మహాయాగం కానీ, సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం కానీ, సో మనకి పత్రిసారు అందించిన ఒక మహత్తరమైన భాగ్యం అది. సో ధ్యాన మహాయాగంకు సీక్వెల్గా పెట్టాడనమాట. అది అయిపోగానే అది ఆ సెలబ్రేషన్స్ చేసుకోవాలని. సో మీరందరూ రావాలి. ఈసారి అమ్మ కూడా వస్తూ ఉంది. సో ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం.